పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగిందనే దాని మీద నమ్మకం విశ్వాసం పెరిగింది కాబట్టి అలా వచ్చారు. అలా వస్తే బలప్రదర్శన అంటారా? బలవంత గుంజుకొచ్చారా? నోట్ల గుడ్డబెట్టి మాట్లాడకుండా చేసి కళ్ళు మూసి ఈడ విను అని అన్నారా? ఎందుకమ్మా ఆ పదాలు వాడేది? మద్యం డబ్బు ఏర్లై పారింది అన్న కామెంట్ బాగా వినిపించింది. ఎక్కడ? మొన్న జరిగిన సభలో. అవునా? అయితే పోయిన నెలలో, ఈ నెలలో, గత సంవత్సరం ఈ రోజుల్లో ఎంత మద్యం వాడారో లెక్కలు దిద్దామా? సగటున మద్యం ఎందుకు పెరుగుతుందో తెలియట్లేదా? జనాలు కొత్తగా తాగుతున్నారా? అందుకే పెరిగిందా? 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినటి నుంచి ఇండియాలో ప్రొడక్షన్ తగ్గిందా పెరిగిందా? రాష్ట్రంలో పెరిగిందా తగ్గిందా? దీనికోసమే పెంచిందా? ఎందుకమ్మా ఇవన్నీ? జనం ఉత్సాహంగా బయటకు వచ్చారు, తాగారు. అయితే మద్యం మత్తులో ఉన్నారని నువ్వు నేనంటే సరిపోయిందా? మీరేమన్నా ఇచ్చారా ఎవరికైనా? మీకు ఎవరైనా పోసారా? లేదు. మీరు కూడా ఏదో తాగొచ్చేమో, నాకు తెలీదు. మీకు సంతోషంగా ఉన్నప్పుడు తాగుతారా లేదా? దాన్ని పట్టుకొని రాజకీయ అభాండం వేసేటువంటి పరిస్థితి ఏంది? నువ్వు ఏడికి పోయినా, ఇంట్లో ఉన్నా, నీకు మంచిగా అనిపించినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, లేకపోతే స్నేహితులు వచ్చినప్పుడు, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకసారి కలిసే వాళ్ళు వచ్చినప్పుడు మర్యాద చేస్తారా లేదా? మర్యాదలో ఇది ఒక వంతా కాదా? అటువంటప్పుడు ఇంత పెద్ద సమావేశం జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాలు ఈ పార్టీ కాలం గడిపింది. ఈ కాలం గడిపిన దాంట్లో త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మాణం కోసం చేసే చరిత్ర ఉంది. ఆ చరిత్రలో లోపాలు ఉండొచ్చు. ఆ చరిత్రలో మిగతా ప్రభుత్వాల కంటే ఈ 70 సంవత్సరాల స్వాతంత్రానంతర పరిపాలనలో తెలంగాణలో బాగా జరిగిందనే ఉత్సాహం జనంలోకి వచ్చింది. జనంలో రావడానికి రెండో కారణం కూడా, ఏదో మార్పు చేద్దాం, ఏదో మెలు చేద్దాం అనుకున్న వాళ్ళు చేస్తున్నప్పుడు, అధికారాన్ని ఇచ్చినప్పుడు, అది కూడా ఒక్క మనిషి టేస్టులా టేస్తే అధికారం రాకపోవు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ, పార్టీకి కానీ, నాయకులకు కానీ, సంకలు గుద్దుకునే మంత్రులకు కానీ. మరి అటువంటప్పుడు ఏదో అవకాశం వచ్చింది, మంచి సంబరంగా ఉన్నారు, పోయొచ్చారు. వాళ్ళ వీధిలో వాళ్ళను, ఇంట్లో వాళ్ళను, ఊళ్ళో వాళ్ళను కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఉత్సాహంగా ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఓకే, ఈ పార్టీయే కాదు, ఏ పార్టీ మీటింగ్లో పెట్టినా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు ఉంటారా? ఎంతమంది వచ్చారన్నది వేరు విషయం, ఏం చేశారని చెప్పడం వేరు విషయం. మరి అటువంటిప్పుడు దీన్ని ఏదో మత్తు మందులో ఉన్నారని ప్రచారం చేస్తున్నారేం తల్లి? మరొక విషయం ఏంటంటే, మరొక విషయం, ఈ విషయమే తప్పంటే మరో విషయం ఏంది? ఓకే, మీరు ఇట్లాగే మాట్లాడతారు. ఆరోపణలు డైరెక్ట్గా అడగాలి కదా. అదే నేను కాదంటలేను. మరొక విషయం అంటే ఏమన్నట్టు, ఇదొక విషయం మేము ప్రస్తావించడానికి గొప్ప, ఇదే తప్పు అంటున్నా. మీరు ఎన్నైనా అడగండి, నాకే అభ్యంతరం. రైట్. అంటే అదే రోజు సభ అయిపోయిన తర్వాత 3 మంత్రులు, ఒక ఎమ్మెల్సీ మీటింగ్ పెట్టి, మరి అది ఒక రకంగా అంటే గ్రీన్ మ్యాట్లు వేసి ఎడిటింగ్ తప్ప, టీవీలో ఎడిటింగ్ చేసి చూపించారే తప్ప అసలు జనమే రాలేదు అన్న మాట బాగా గట్టిగా. ఓకే, ఇగో ఎవరెవరో ఎవడెవడో ఏదో అంటే, వాస్తవాలు తెలుసుకున్న మీరు కానీ, వాస్తవాల గురించే మాట్లాడే పొన్నాల లక్ష్మయ్య కానీ మాట్లాడే అవసరమా? ఎవరో కానీ ఎవడో కానీ ఏదో అన్నారని దాని మీద మీకు తెలిసినా, నాకు తెలిసే మాట్లాడుతున్నాడని నేను అనుకున్నా, మీరు గుర్తించినా గుర్తించకున్నా గా చిన్న విషయాల మీద మాట్లాడేది ఏంది? అదొక ఎత్తుగడలు. ఆ ఎత్తుగడల్లో మీరు నేను ఎందుకు భాగస్వాములు కావాలి? వేర్ అబౌవ్, వేర్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, వేర్ 4 pillars ఆఫ్ ద డెమోక్రసీ. ఆర్ వీ నాట్ కన్సర్న్ అబౌట్ ది రియాలిటీ, అబౌట్ ద ట్రూత్, అబౌట్ వాట్ హ్యాపెండ్? Why bloody walk with those fellows, those who talk nonsense? Why we talk about them? Why we talk about what they talked? Is that for what we are in politics? Is it not for the development of the area? Is it not for the concern of the people? చిల్లర విషయాలు మాట్లాడుతుందుకు రాజకీయాలు ఉండరా? రావాలా? పదవులు కావాలా? దానికేనా? నేను అలాంటి ఆలోచించేవాడిని కాదు, అలాంటి మెచ్చేవాడిని కాదు, అలాంటి వాటి మీద సంప్రదిస్తే మాట్లాడేవాడిని కాదు, దయచేసి. రైట్. సో నేనైతే, ఎందుకంటే నా ఆవేశం ఏందో, నా బాధ ఏందో మీకు అర్థం కాదు, మీకు కాదు. అయితే ఇలా ఉండదు. రాజకీయాలు దీనికోసమైనా అన్నప్పుడు అది అర్థం చేసుకోవాల్సి వస్తుంది.